ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ తరపున బ్యాటింగ్ చేసిన డాషింగ్ బ్యాట్స్మెన్ షారుఖ్ ఖాన్ ఈసారి గుజరాత్ టైటన్స్ తరపున ఆడనున్నారు. ఐపీఎల్ సీజన్ 17 వేలంలో 40 లక్షల బేస్ ధరతో పేరు పెట్టిన షారుఖ్ ను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపింది. మరోవైపు షారుఖ్ ను కొనుగోలు చేసేందుకు గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీ ప్రత్యేక ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. దీంతో మొదట్లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. దీంతో షారుఖ్ ఖాన్ నికర విలువ క్షణాల్లో 5 కోట్లు దాటింది. అయితే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ మాత్రం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా కనిపించలేదు. గుజరాత్ టైటన్స్ పోటీని మరింత ఉధృతం చేయడంతో ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ వెనక్కి తగ్గింది. దీని ద్వారా గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీ 7.40 కోట్లకు షారుఖ్ ఖాన్ ను కొనుగోలు చేయడంలో విజయం సాధించింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున 9 కోట్లకు ఆడిన షారుఖ్ ను పంజాబ్ ఫ్రాంచైజీ వేలం ద్వారా మళ్లీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. కానీ గుజరాత్ ముందు వాళ్ళ పప్పులు ఉడకలేదు. తమిళనాడు బ్యాట్స్మెన్ ను గుజరాత్ టైటన్స్ 7.40 కోట్ల కొనుగోలు కావడం ఐపీఎల్ 2024 వేలంలో మరో హైలైట్ గా నిలిచింది.